నమస్తే అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మేము కొండపోచమ్మ సాగర్ చూడడానికి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా, అది మీతో షేర్ చేస్తాను. అండ్ మేము ఫస్ట్ స్టార్ట్ అయిపోయాము మంచిగా ఎక్సైటెడ్గా. ఎందుకు అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడం కొండపోచమ్మ సాగర్కి, ఎప్పుడు వెళ్ళలేదు. మా ఇంటికి దగ్గర ఉంటుంది బట్ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ మేము సండే వెళ్ళాము, సో రష్ చాలానే ఉన్నారు. అండ్ కార్ పార్కింగ్ ఎక్కడో కింద పెట్టారు. అండ్ మేము సన్సెట్ టైంకి వెళ్ళాము. ఎగ్జాక్ట్గా 4 అలా స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళే వరకు 4:30 అయింది. అండ్ పార్కింగ్ వచ్చేసి కింద పెట్టారు. అండ్ ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అట్లా వెళ్తే చూసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ ఇట్లా ఎంజాయ్ చేయడానికి పారాగ్లైడింగ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ గివ్ ఎ ట్రై. అండ్ హియర్ కమ్స్ ది కొండపోచమ్మ సాగర్. వాటర్ చాలా ఉన్నాయి. అండ్ చూసారా సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో. మేము బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా చూపించాలి. ఇక్కడికి లోపలికి వెళ్ళాలి అంటే మనం పెద్ద సాహసం చేసి వెళ్ళాలి. అది ఏంటి అంటే చూసారా చిన్నగా స్లైడ్ లాగా ఉంది కదా, ఆ వే గుండా ఇక్కడ రావాలి. అండ్ ఇక్కడ అన్ని రాళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ స్లైడ్ పైన నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ రాళ్ళల్లో ఏదో అంటారు కదా, పాట ఉంటుంది కదా, రాళ్ళల్లో ఇసుకల్లో అని చెప్పి అలా వెళ్ళాలి. అండ్ ఇంత మంచి వ్యూ ఉన్న తర్వాత ఇంకా మనం ఆగుతామా? ఫుల్ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాను. అండ్ నాకు ప్లేస్ అయితే చాలా నచ్చింది, చాలా బాగుంది. అండ్ ఆ వాటర్, ఆ సన్సెట్ అట్లా కూర్చొని చూస్తుంటే నెక్స్ట్ మన లైఫ్ ఏంటి, మనం ఏంటి అని అన్నీ గుర్తొచ్చేసాయి. అండ్ ఇక్కడ కొన్ని క్యాండిడ్ వీడియోస్ తీసుకున్నాం. అండ్ అక్కడ ఫిషెస్ చాలా ఉన్నాయి బట్ అవి పాపం అలా కొట్టుకొచ్చి ఒడ్డుకొచ్చి పడిపోయాయి ప్రాణం లేనట్టుగా. సో మేమేదో ప్రాణం ఉందేమో వాటర్లోకి తోద్దాము అని ట్రై చేసాం. బట్ అప్పటికే అది చేప ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఒక పెద్ద సాహసం చేశాను, జస్ట్ మిస్ కింద పడుతుండే. చూడండి ఆ వీడియోలో. అది దానిపైన కాలు పెడదాం అనుకున్నా బట్ అవ్వలేదు. ఇంకొంచెం ముందుకు కూడా పోదాం అనుకున్నా, జస్ట్ మిస్లో రిజర్వాయర్లో పడకుండా అయిపోయినా. ఇంకా చాలని చెప్పి వచ్చేసా. అండ్ ఇవి వచ్చేసి ఎంత గ్రీనరీ ఉందంటే అంత గ్రీనరీ ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఉండేసి ఈ వెదర్, ఈ నేచర్ ఇవన్నీ మిస్ అవుతాం కదా. ఎప్పుడైనా ఇట్లా మంచిగా వీకెండ్స్ అట్లా వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది హైదరాబాద్కి చాలా దగ్గర. మీకు ఈజీగా హైదరాబాద్ నుండి 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు కొండపోచమ్మ సాగర్. అండ్ మంచి ప్లేస్, మంచిగా ఉంటుంది. మీరు అక్కడ ఫుడ్ అలాంటివి తీసుకెళ్ళినా కానీ యూ కెన్ హ్యావ్ ఇట్ అండ్ ఎంజాయ్. మాకైతే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు. ఆ వాటరు మేబీ వర్షాల వల్ల చాలా వచ్చేసాయి. అండ్ ఇక్కడ చాలా ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అండ్ మా ఓడు చూసారా మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు, ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అండ్ అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కూడా కట్టారు. ఇఫ్ వీ కెన్ వాంట్ వీ కెన్ టేక్ ఫొటోస్. అండ్ ఇది ఒక చిన్న ఫోటోగ్రాఫరు బయటికి వచ్చి వీడియో అలా తీసాం. అండ్ ఇంకా అక్కడ ఎంజాయ్ చేసి కార్లో మక్కబుట్ట తీసుకొని తినేసి ఎప్పుడో ఈవినింగ్ స్టార్ట్ అయితే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళే వరకు నైట్ అయిపోయింది. అండ్ ఈ వ్యూస్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఫుల్ అసలు ఏమనిపించింది అంటే ఎక్కడో వేరే దగ్గరికి వెళ్ళి హిల్ స్టేషన్స్ అంటారు కదా, అక్కడ స్టే చేసిన ఫీల్ వచ్చింది. ఉన్నది కొద్దిసేపు అయినా వి ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ ఇంకొక టీయో కాఫీయో పడంది మనకి ఉండదు కదా, సో టీ తాగేసి అక్కడ ఇంకింటికి వెళ్ళిపోయాం.